సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్ ఇది ఏ గ్రామం సార్? ఇది బింగినపల్లి గ్రామం. నా పేరు పి రమేష్ బాబు. ఇక్కడ ప్రజెంట్ ఈ రోజున నీటి వినియోగదారుల సంఘం సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తము 12 టీసీలు ఉన్నాయి. ప్రస్తుతం 12 టీసీల నుంచి ఒక్కొక్క టీసీ నుంచి ఒక నామినేషన్ వచ్చినాయి. 12 టీసీలకు సంబంధించి 12 నామినేషన్లు వచ్చినాయి. ఇనానమస్ అయింది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ ప్రశాంతంగానే ఈ ఎన్నికల ప్రాసెస్ అనేవి జరిగాయి. గొడవలు ఏం జరగలేదు, ఎటువంటి గొడవలు ఏం జరగలేదండి. పీస్ఫుల్ గానే ఈ ఓటింగ్ విధానం ఓటింగ్ లేదు, ఇనానమస్ ఎన్నికల విధానం పీస్ఫుల్ గానే జరిగింది. అన్నా ఇదే గ్రామం ఇది? బింగినపల్లి. మీ పేరు? సన్నిపోయిన మాలకొండయ్య. లోకల్లో కల్టివేషన్ చేస్తుంటా. ఈ నీటి సంఘాలు అనేది గతంలో 2014లో జరిగినాయి. తర్వాత వైసీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు. ఈ నీటి సంఘాల వల్ల ప్రయోజనం ఏంటంటే ఆయకట్టు రైతులు ఒక ఏకగ్రీవమైన ఒక నిర్ణయం తీసుకొని తూములు కానీ చెరువులు కానీ అక్కడికి వచ్చే వాటర్ ఛానల్ పరిధిలోని పనులన్నీ కూడా సక్రమంగా చేసుకునేదానికి ఇది ఒక కమిటీగా ఏర్పాటవుతారు. ఈ కమిటీ ఏదైనా కానీ రైతులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే సత్వరమే కమిటీ పరిష్కారం చేసుకుంటుంది. అధికారులు వెనక ముందుగా వచ్చినప్పుడు కూడా రైతులు ఒక కమిటీకి ఏర్పడి అమౌంట్ను తయారు చేసుకొని ఈ ఛానల్లో ఎక్కడికైనా గండ్లు పడినా, వర్షాకాలం వచ్చేసి ఎక్కడ గండ్లు పడినా, తూములు చెక్కలు బాగలేకపోయినా, ఇంకేదైనా సమస్య ఉన్నా, లేదా ఏదైనా చెరువుల్లో కాలువలు ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ రైతులు కమిటీలు ఏర్పాటవుతాయి. ఈ కమిటీల వల్ల రైతులకు చాలా ప్రయోజనం. ఈ చెరువు కింద ఒక గ్రామం ఒక కులం కాకుండా అనేక గ్రామాల ఆయకట్టు రైతులు ఈ చెరువు కింద ఉంటారు. దీనివల్ల ఏంటంటే అందరికీ ప్రయోజనం అనుకోవటం అంటే ఈ నీటి సంఘాల వల్లేననేది మా అభిప్రాయం. ఇప్పుడు ఈ నీటి సంఘాల ఎలక్షన్స్ కి ముందల ఈ చెరువుకు సంబంధించినటువంటి మీకు ఏమైనా సమస్యలు గుర్తించారా? సార్, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రాకపోయిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత ఈ చెరువుకు సంబంధించి, మా చెరువుకు సంబంధించి ఎలాంటి పనులు జరగలేదు. దీని మీద చెక్కలు పడి కట్ల డ్యామేజ్ అయిపోయినాయి. ఛానల్లో ఉండే అక్కడక్కడ లీకులు ఏర్పడిపోయినాయి. తర్వాత ఎమ్మటే ఈ విషయాన్ని గ్రామస్తులంతా మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, మార్టైమ్ చైర్మన్గా ఉన్న రాష్ట్ర మార్టైమ్ చైర్మన్ బోర్డు సభ్యులు దామచర్ల సత్య గారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా అధికారులను పంపించేసేసి రింగ్ బండ్ ఏర్పాటు చేశారు. ఈ రింగ్ బండ్ ఏర్పాటు చేయటమే కూడా కాకుండా ఎక్కడైతే కట్టలు డ్యామేజ్ అయినాయో సత్వరమే అక్కడ కట్టలని మరమ్మతులు చేయించేశారు అధికారులను పెట్టి. దీనివల్ల ఈరోజు రైతు ప్రశాంతంగా వ్యవసాయం ఈరోజు పండుద్ది, మనకేం ఇబ్బంది లేదు, అరకొర లేదు, ఈ నీళ్ళు వేస్ట్ బాగాలేదు అనేది ఏర్పడింది. ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ గారు, మా రాష్ట్ర మంత్రివర్యులు మినిస్టర్ స్వామి గారు టెండర్ ద్వారా కట్ట మొత్తం మరమ్మతుల కోసంగా 25 లక్షల రూపాయలు గ్రాంట్ని కేటాయించారు తాత్కాలిక మరమ్మతుల కింద. ఈ నీళ్లు తగ్గిపోతే మొత్తం కట్టని చెరువుని చాలా బాగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎట్లా అవసరమైతే అట్లా చేసుకునేదానికి వీలుంటుంది సార్. తర్వాత ఇప్పుడు ఈ సమస్యల మీద కమిటీ ఏర్పడిన తర్వాత సీఎం గారు, మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు? ఈ కమిటీ మొత్తం గ్రామస్తులతో కలుసుకొని, ఈ కమిటీ కాదు, ఈ కమిటీలో ఉన్న అన్ని కమ్యూనిటీలు కలుపుకొని ఒక గ్రామస్తులు ఒక టీం తయారు చేసుకొని మినిస్టర్ గారి దగ్గరికి, సత్య గారి దగ్గరికి తీసుకెళ్లేసి మాకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులన్నింటిని కూడా సాల్వ్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాం సార్. తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగినాయా? ఏం లేదు సార్, ఏకాభిప్రాయం. ఇప్పుడు మేము ఈ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా, చైర్మన్ అభ్యర్థిగా పెట్టుకున్న అతను పూడి రోసిరెడ్డి. ఈయన దాదాపు 30 సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని ఉన్నాడు. ఈ 30 సంవత్సరాల నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. నలుగురికి ఆమోదకరమైన వ్యక్తి. అందరూ ఏకాభిప్రాయంతో, పార్టీ అభిప్రాయంతో, అధిష్టానం వాళ్ళ నిర్ణయం మేరకు మేము చేసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వస్తే కొంత భ్రమలు ఉండేవి. ఏదో రెడ్డికి ఎవరు అట్టా ఇట్టా అని కొంతమంది ఒక చవాకు బ్లోగాలు కొంతమంది చేశారు. ఏమి లేకుండా ఏదైనా కానీ పార్టీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఈరోజు కూడా మా గ్రామంలో చాలా మంది కూడా చాలా సంతోషపడతా ఉన్నారు.
ఈరోజు సౌమ్యుడు పార్టీలో కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి పార్టీ కనిపెట్టుకున్న వాళ్ళకి ఒక అవకాశం దక్కింది. ఈయనదే ఉదాహరణ. పార్టీని కనిపెట్టి కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా ప్రతిఫలం తగ్గుద్ది అనే దానికి ఈయనే ఉదాహరణ. ఎలక్షన్ జరగటం వల్ల రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారా, లేకపోతే ఏం లేదు, ఇనానిమస్ గా ఒక కమిటీ ఏర్పడారు. పోతే మనకి ఎలక్షన్ ప్రభుత్వం సూచించిన నామ్స్ తోటి అంతా ఏర్పాటైంది. నలుగురు వచ్చారు. ఏ కాలం కింద ఎవరైతే బాగుంటారని కమ్యూనిటీల వారీగా పెట్టుకున్నారు, ఏకగ్రీయంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సమస్యల మీద మళ్ళా అప్పుడప్పుడు ఒక బాడీ సమావేశం అయ్యి నిర్ణయాలు తీసుకున్నారు. అన్నా మీ పేరు? పూడి రోసిరెడ్డి. మీరు ఈ నీటి సంఘాల ఎలక్షన్స్ బింగినపల్లి గ్రామం కింద మీరు పోటీలో ఉన్నారా? ఉన్నాను. ఇది ఎలక్షన్ జరుగుతుందా, ఇనామినేస్ అవుతుందా? ఇనామినేస్ జరిగింది. ఆ, ఈరోజు ఇక్కడ మామూలుగా మా గ్రామంలో 12 టీసీలు ఉంటే 12 టీసీలని ఎన్నుకోవటం జరిగింది. ఈ 12 టీసీలని ఏకాభిప్రాయంతో ఇనామినేషన్గా ఎన్నుకున్నాం. నెలలో మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. అందరూ ఏకాభిప్రాయంతో ఈ ఎన్నిక చేయటం జరిగింది. దీనిలో ఎటువంటి లోపాలు కానీ ప్రలోభాలు కానీ ఏమీ లేవు. మీ ఎన్నికకి సంబంధించి ఏదన్నా గొడవలు కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉన్నాయా? మా ఎన్నికకి సంబంధించి ఏకకంఠంతో గ్రామ ప్రజలు కానీ, మా ఊర్లో ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కానీ అందరూ సౌద్దేశంతో సదాభిప్రాయంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించింది. మీ ఈ ఎన్నిక ద్వారా మీరు గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు? నన్ను ఏకాభిప్రాయంతో మా గ్రామ ప్రజలందరూ ఎన్నుకున్నందువల్ల ఎన్నుకోబడ్డారు కాబట్టి నేను మా గ్రామంలో మా వాటర్ ట్యాంక్కి వచ్చేటటువంటి సమస్యలు ఏవైనా అందరి దృష్టికి తీసుకొని వచ్చి అందరి సహకారంతో వాటిని బాగు చేయడానికి, వాటిని లేకుండా చేసే సమస్య అనేది లేకుండా చేయడానికి నేను తప్పదు. ఈ రోజు నుంచి రైతులకి ఏ సమస్య వచ్చినా తత్వరమే నేను పరిష్కారం చేసి వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండి వాళ్ళల్లో ఒకటిగా ఉండి వాళ్ళకి ఏం కష్టం వచ్చినా రైతు సమస్య ద్వారా రైతు సమస్య ఏదొచ్చినా చెరువు ద్వారా ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని సత్వరమే నేను వాళ్ళకు ముందుండి నడిచి దాన్ని పరిష్కారం చేయడానికి నేను తోడ్పడతాను. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పార్టీ శాసనసభ్యులు, మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే మారిటైమ్ బోర్డు చైర్మన్ దామంచర్ల సత్య గారికి, మా బింగినపల్లి గ్రామ ప్రజలకి, పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు సుమన్ టీవీ ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.